స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నిన్నటి భాగంలో మనం శుక్రగ్రహ ప్రీత్యర్థం చేసే పరిహారాలన్నీ తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మరికొన్ని పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందామండి. శుక్రవారం నాడు వచ్చేటప్పటికి ఒక 2 మామిడి కొమ్మల్ని సింహద్వారానికి పెట్టుకుని సింహద్వారాన్ని తలుపుని శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ సింహద్వారం యొక్క గడపకు ఇరుపక్కలా కూడా 2 పుష్పాలు పెట్టి సింహద్వారానికి హారతి ఇచ్చి ధూపం ఇచ్చి దీపం ఇచ్చి ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. దీపం ధూపం తర్వాత హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతిని ఒక పక్కగా వెనక భాగంలో కొద్దిగా అంటే మనం ఇలా తిప్పుతున్నప్పుడు కొద్దిగా అలా పక్కకి దూరంగా హారతిని పడేయాలి. అలా చేయడం వలన ఇంటికి దిష్టి తగలదు. శుక్రగ్రహ ప్రీత్యర్థం మనకి పనులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఇక శుక్రుడండి అన్య మతాల అన్య కులాల పెళ్ళిళ్ళకి మనసు దారి తీసేలా చేస్తూ ఉంటాడు. ఇవి ఎప్పుడూ నియంత్రించుకోవాలి. ఆడవాళ్ళకి దూరంగా ఉండడం, ఆడవాళ్ళు మగవాళ్ళకి దూరంగా ఉండడం, ఇలాంటివన్నీ తెలుసుకునేలా ఉండాలి అంటే గనక దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి. దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల బాలా త్రిపుర సుందరి నామాన్ని స్మరించడం వల్ల శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగి ఇట్లాంటి వాటి వైపు దృష్టి మళ్ళకుండా మాత్రం చేస్తారు. అలాగే శుక్రగ్రహ ప్రీత్యర్థం ఒక వెండి గిన్నెలోను తేనె వేసి ఇంటి హాల్ మధ్య భాగంలో చక్కగా అక్కడ అది పెట్టి శుక్రగ్రహ ప్రీత్యర్థం వెండి గిన్నెలో ప్రతినిత్యం పాలు తేనె చుక్క వేసి యాలకుల పొడి వేసి అమ్మవారికి నివేదన చేసినట్లయితే శుక్రగ్రహ ప్రీత్యర్థం మనకి శుక్రుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇక శుక్రుడు ఎల్లవేళలా మనల్ని సంతోషంగా ఉంచాలి అంటే శరన్నవరాత్రులు, అలాగే శుక్రవార పూజలు, వసంత నవరాత్రులు, ఈ ప్రతినిత్యం కుంకుమార్చన ఇలాంటివన్నీ చేసుకోవడం వలన, నోములు పట్టడం వలన, వ్రతాలు చేసుకోవడం వలన, సదా భగవదారాధనలో ఉండడం వలన ఎప్పుడూ కూడా ఆ శుక్రగ్రహం యొక్క ప్రీత్యర్థం మనం చేసినట్లయితే శుక్రుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇక మనకి నవదుర్గలు ఉన్నారు. ఈ నవదుర్గా స్తోత్రాలు చదువుకోవడం వలన శుక్రుడి యొక్క అనుగ్రహం మనకి ఎల్లవేళలా లభిస్తుంది. ప్రతి మాసానికి ఒక్కసారైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం దర్శనం చేసుకోవడం వలన మనకి శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడూ కూడా పరిమళ ద్రవ్యాల తాంబూలాన్ని దంపతులకు ప్రతినిత్యం బొట్టు పెట్టి వాళ్ళకి మంచి తాంబూలం అమ్మవారి దగ్గర పెట్టి ఆ వచ్చిన ముత్తైదు అమ్మవారుగా భావన చేసుకుని అందులో చక్కటి పరిమళ ద్రవ్యాలు ఉండాలి. గులాబీ, గుల్కండు, చక్క యాలకులు, చూర్ణము, వక్క, తక్కోలము ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అందులో ఉన్నవన్నీ కూడా వేసి గుల్కండు అన్నీ వేసి అమ్మవారికి పూజానంతరము షోడశోపచార పూజానంతరము ఈ తాంబూలాన్ని పెట్టి ఈ తాంబూలాన్ని దంపతులు స్వీకరించి ఒక తాంబూలాన్ని ఒక ముత్తైదు గనుక ప్రతినిత్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటే గనుక పూర్తిగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఆ దంపతుల కుటుంబం కూడా అన్ని రకాలుగాను అన్యోన్యతగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ తాంబూలానికండి సౌందర్య లహరిలో ఎంత గొప్పగా చెప్పారో ఆదిశంకరాచార్యులు వారు. అందుకని చాలామంది ఈ దంపతాంబూల పూజలు ఇలాంటివన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. కానీ ప్రతి నిత్యం కూడా చక్కటి తమలపాకులతో మంచి తాంబూలం కట్టి షోడశోపచార పూజ అనంతరం అమ్మవారికి తినిపించి 2 కట్టండి. ఒకటి మీ దంపతులకి, ఒకటి దంపతులుగా ఉన్నవారికి, లేదా పెద్ద ముత్తైదు ఎవరైనా ఆవిడ తినే వాళ్ళకి అది ఇచ్చినట్లయితే కనుక ఈ తాంబూల సేవనం వలన అమ్మవారి అనుగ్రహం లభిస్తుందన్నమాట. అంచేత శుక్రగ్రహ ప్రీత్యర్థం శుక్రుడు ఎన్ని చెడు ఇవ్వాలో అంత చెడు ఇస్తాడు. ఆ చెడు రాకుండా మనం శక్తి ఆరాధన చేస్తే మనకి మనస్సుకి మంచి చేస్తాడు. మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మన వల్ల ఇబ్బంది పడకుండా ఉండే మంచి కూడా జరుగుతుందన్నమాట. అలాగే సంపాదనలు ఏవి పోగొట్టుకోకుండా ఉండాలంటే శ్రీ సూక్తాన్ని చదువుకోమని చెప్పడం మీకు ఇంతకు ముందు భాగంలో జరిగింది. కాబట్టి శుక్రుడి విషయంలో శుక్రుడు అంతర్దశల్లో దశలు జరిగేటప్పుడు ఒక తెలియని అహంభావం,
ఒక కోపం, ఒక ప్రౌడ్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రహ లక్షణాలు. కాబట్టి ఇవేమీ రాకుండా, వచ్చినా కూడా కంట్రోల్ పెట్టుకుని ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ ఆదరిస్తూ మంచితనంతో ముందుకు వెళ్తే శుక్రగ్రహం వల్ల అన్నీ మంచే జరుగుతుంది కాబట్టి చెడు జరగదన్నమాట. కొంచెం మనం కన్విన్స్ చేసుకుంటూ మంచితనంతో ముందుకు వెళ్ళాలి. ఇది శుక్రగ్రహ పరిహారాలు సింపుల్గా చెప్పాను మీకు. అతి కష్టమైనవి ఏవీ కాదు. జాతక చక్రంలో శుక్రుడు అత్యంత నీచకారకుడంగా ఉన్నప్పుడైతే కనుక కొన్ని జపాలు, హోమాలు అవసరాన్ని బట్టి మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే దానికోసమై చేయించుకోవాలి తప్ప అనవసరంగా కూడా అవసరం లేదు. ఇది రేపటి భాగంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.